వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎందుకు మీ పాలన కొంచెం కూడా సిగ్గనిపిస్తలేదా? సీఎం రేవంత్పై కేటీఆర్ ఫైర్. బయోనిక్ ఐతో అందులకు చూపు, ఆస్ట్రేలియా పరిశోధనల అద్భుత ఘనత. ఒక్కరోజులో ఆరబెట్టలేరా? ఇంకా పాత పద్ధతులేనా? 11 గంటలకు డిఎస్సి ఫలితాలు విడుదల. పసిడి ప్రియులకు శుభవార్త, నేలకు దిగిన బంగారం. కేసీఆర్ ప్రవేశపెట్టిన ఆసరా పథకం అవ్వాతాతలకే కాదు, చివరకు గ్రామ పనులకు కూడా ఆసరవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా పోతుగల్ 200 మంది పింఛన్దారులు 20 చొప్పున 2000 పోగేసి షాద్నగర్ చేవెళ్ల రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆసరా పథకం ఆసరవుతుందని ఎక్స్ వేదికగా కేటీఆర్ అన్నారు. రోడ్లు వేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవా అని ప్రశ్నించారు. మాజీ సర్పంచుల సంగతి సరే, చివరకు పంచాయతీ కార్యదర్శులు కూడా అప్పులపాలు కావాల్సిందేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని, అలాంటి గ్రామాలను అభివృద్ధి చేయాలని కేసీఆర్ ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టిందని గుర్తు చేశారు. అంతటి గొప్ప కార్యక్రమం పల్లె ప్రగతిని అటకెక్కించారా మహానుభావ అంటూ విమర్శించారు కేటీఆర్. ఆసరా పెన్షన్ల వృద్ధులకు సరైన సమయానికి అందక అల్లాడుతుంటే దాచుకున్న డబ్బుతో తప్పని పరిస్థితుల్లో రోడ్లు వేస్తున్నారని చెప్పారు. ఆసరా పెన్షన్తో దాతలుగా సహాయం చేస్తే తప్ప రోడ్లు వేయలేని పరిస్థితి నెలకొన్నదని వాపోయారు. ఎందుకు మీ పాలన కొంచెం కూడా సిగ్గనిపిస్తలేదా అని విమర్శించారు. అందులకు తిరిగి చూపు తెప్పించడంలో పరిశోధకులు కీలక ముందడుగు వేశారు. ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ప్రపంచంలోనే మొదటి బయోనిక్ ఐని అభివృద్ధి చేశారు. గిన్నెరస్ బయోనిక్ విజన్ సిస్టమ్గా పిలుచున్న ఈ సాంకేతికత జంతువుల్లో విజయవంతమైంది. మనుషుల్లో విజయవంతమైతే చూపును కోల్పోయిన కోట్లాది మంది తిరిగి తమ దృష్టిని పొందవచ్చు. చికిత్స లేని అంధత్వానికి పరిష్కారం చూపడంలో ఈ సాంకేతికత విప్లవాత్మకంగా మారనుంది. దశాబ్ద కాలంగా ఈ సాంకేతికతపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ అధునాతన వ్యవస్థ సాధారణంగా కంటి నుంచి మెదడుకు దృష్టి సమాచారాన్ని చేరవేసే నేత్ర నాడులను దాటి వెళ్లడం ద్వారా పనిచేస్తుంది. ఇది నేరుగా మెదడులోని దృష్టి కేంద్రానికి సంకేతాలు పంపుతుంది. దీనివల్ల వినియోగదారుడు దృశ్యాలను చూడడానికి వీలవుతుంది. గొర్రెల్లో ఈ సాంకేతికతను ఉపయోగించినప్పుడు తక్కువ ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు మెల్బోర్న్లో ఈ సాంకేతికతను మనుషులపై ప్రయోగిస్తున్నారు. వరుసగా 2వ రోజు మ్యాచ్ రద్దవడంతో కాన్పూర్ టెస్ట్ డ్రాగా ముగియడం ఖాయమైంది. 3వ రోజు వాన లేకున్నా సరే స్టేడియం సిబ్బంది అవుట్ఫీల్డ్ను ఆరబెట్టలేకపోయారు. ఈ వైఫల్యానికి ఉత్తరప్రదేశ్ క్రికెట్ సంఘం మాత్రమే నిందిస్తే సరిపోదు. ఎందుకంటే అన్ని బోర్డులకు పెద్దన్నైన బీసీసీఐ ఈ అపరాధం. ప్రపంచం టెస్ట్ ఛాంపియన్షిప్ పట్టికలో భారత జట్టు అగ్రస్థానంలో ఉంది. కానీ అటు న్యూజిలాండ్పై సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన శ్రీలంక దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఫైనల్ రేస్లో రోజురోజుకు ఆసక్తికరంగా మారుతుంది. ఈ తరుణంలో భారత జట్టుకు ప్రతి మ్యాచ్ ముఖ్యమే. అందుకని అన్నింటా విజయాలతో 3వసారి టెస్ట్ గద పోరుకు దూసుకెళ్లాలని రోహిత్ సేన పట్టుదలతో ఉంది. కానీ వరుసగా 2వ రోజు మ్యాచ్ రద్దవడంతో కాన్పూర్ టెస్ట్ డ్రాగా ముగియడం ఖాయమైంది. తెలంగాణ డిఎస్సి ఫలితాల విడుదలపై సస్పెన్స్ వీడింది. పరీక్షలు ముగిసిన 56 రోజుల తర్వాత నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో 2024 డిఎస్సి పరీక్ష ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. తెలంగాణ డిఎస్సి ఫలితాల విడుదలపై సస్పెన్స్ వేడింది. పరీక్షలు ముగిసిన 56 రోజుల తర్వాత నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో 2024 డిఎస్సి పరీక్ష ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. 11,062 టీచర్ పోస్టులకు గాను మార్చి 1న ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 2,45,000 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. దేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం 10 గ్రాముల బంగారం ధర 77,710 ఉండగా సోమవారం నాటికి 265 రూపాయలు పెరిగి 77,975 రూపాయలకు చేరుకుంది. శనివారం కిలో వెండి ధర 92,623 రూపాయలు ఉండగా సోమవారం నాటికి 392 రూపాయలు పెరిగి 93,015 రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర 77,975 రూపాయలు ఉంది. కిలో వెండి ధర వచ్చేసి 93,015 రూపాయలుగా ఉంది. విజయవాడలో 10 గ్రాముల పసిడి బంగారం 77,975 రూపాయలు ఉండగా కిలో వెండి ధర 93,015 రూపాయలుగా ఉంది. విశాఖపట్నంలో 10 గ్రాముల పసిడి ధర 77,975 రూపాయలు ఉండగా కిలో వెండి ధర 93,015 రూపాయలుగా ఉంది. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki